హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఎందుకనంటే నిన్న అయితే కనుక బాపట్లలో జరిగినటువంటి మీటింగ్. సో ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రి వారు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కానీ ఒకే ఒక్క విషయం వచ్చేది ఏది అని అంటే మీ అందరికీ తెలుసు, ఈ నెలలో డిఎస్సి వస్తుంది. అలాగే మీరు చూడండి, జూన్ నాటికి కొత్త బడులు తెరుచుకునే సమయానికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబడతాయి, కొత్త ఉపాధ్యాయులు వస్తారు. ఇవే విషయాలు వస్తాయి, దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు. మీ అందరికీ కూడా చాలామందికి ఇప్పటికీ ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటారు. అంటే ఈ నెలలో సో చూడండి, 10 రోజులు కాస్త ఏమైంది ఈ నెలలో, అలాగే జూన్ 12 కాస్త ఏమైంది ఇక్కడ మీకు అంటే, సో ఈ జూన్ నాటికి అన్నారు. ప్రతి ఒక్కరు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, చాలామంది నేను సరదాగా జోక్గా చెప్పానని కొందరు అనుకోవచ్చు, చాలామంది నెగిటివ్గా కూడా మీరు మాట్లాడుకోవచ్చు, తప్పేం కాదు. సో బట్ కాకపోతే రియాలిటీ ఉన్న వాస్తవ విషయాలన్నీ కూడా నేను మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, డిఎడ్ అభ్యర్థులు టెట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులకి లోకేష్ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎవరు? డిఎడ్ అభ్యర్థులు. చూడండి, మెగా డిఎస్సిలో అవకాశం కల్పించాలి. సాక్షాత్తు ఆంధ్రజ్యోతి, గుర్తుపెట్టుకోండి, ఆంధ్రజ్యోతిలో ఇక్కడ గుట్ల వెళ్ళారు. ఆంధ్రజ్యోతి మెగా డిఎస్సిలో తమకు కూడా అవకాశం కల్పించాలి అని, మరో నెలలో చివరి సంవత్సరం పరీక్షలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నటువంటి అంగళూరు డైట్ విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి వినతి పత్రాన్ని పంపారు. ప్రస్తుత అకాడమిక్ సంవత్సరం ఏప్రిల్ 23కు డిఎడ్ అంటే 2023 నుంచి 25 బ్యాచ్ చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నామని, ఉపాధ్యాయ వృత్తి ధ్యేయంగా చదివామని, కూటమి ప్రభుత్వం నిర్వహించే మెగా డిఎస్సిలో తమకు అవకాశం కల్పించాలని వారు కోరారు. సో మిత్రులారా, ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని. అంటే ఇక్కడ ప్రభుత్వానికైతే కనుక టెట్ నిర్వహించాలి అని నేను ఇంచుమించుగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డైటు బిఎడ్ వాళ్ళు, సో అలాగే గతంలో రాసినటువంటి వాళ్ళు కూడా ఇంచుమించుగా 3 లక్షలకు పైగానండి ప్రభుత్వానికైతే కనుక వీరు తెలిపారని నేను గతం నుంచి చెప్తే కొంతమంది సరదాగా అనుకున్నారు. అంటే ఏదైనా న్యూస్ మీకు పేపర్లో వస్తేనే కానీ నమ్మరండి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా నిన్న నాకైతే కనుక వచ్చినటువంటి న్యూస్ అయితే సానుకూలంగా అయితే కనుక స్పందించారు. అలాగే మనకి కృష్ణా జిల్లా మంత్రివర్యులైనటువంటి మీరు చూడండి, కొల్లు రవీంద్ర గారు కూడా చాలా స్పష్టంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళాం. ప్రభుత్వం కూడా ఇక్కడ టెట్ పట్ల కూడా వారు సానుకూలంగానే ఉన్నారు, మేము చెప్పాము. వారు కూడా చాలా స్పష్టంగా నిన్న మన యొక్క అభ్యర్థులు కూడా ఒక టీం ఉంది, రజా గజా టీం అని ఒక టీం ఉంది. ఆ టీం కూడా వాళ్ళు చక్కగా వెళ్ళటం కూడా జరిగింది. సో దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరూ డిఎస్సికి సంబంధించి ఇక్కడ చాలా క్లారిటీ ఉండాలండి. అభ్యర్థులు కూడా అన్ని విషయాల మీద పూర్తిగా క్లారిటీ అనేది ఉండాలి. నేను ప్రతి విషయాన్ని తెలుసుకున్న తర్వాతే ఈ రత్నం సార్ మీకు చెప్తా ఉన్నాడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మనం చాలా అద్భుతంగా అయితే కనుక డిఎస్సి అభ్యర్థులకు మీకు తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా లేనటువంటి క్వాలిటీ క్వాంటిటీతో నేను ప్రాక్టీస్ పెడుతున్నాను. సో నిన్న చక్కగా కేవలం ఒక్క టాపిక్ నుంచే సో ఇంచుమించుగా 550 క్వశ్చన్స్ పెట్టాను ఈరోజు మళ్ళా ఇంచుమించుగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా 600 అబోవ్. అది ఎస్జిటి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, స్కూల్ అసిస్టెంట్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, హిందీ వాళ్ళకి హిందీ లాంగ్వేజ్లోనే ఉంటాయి. అలాగే మీరు కేవలము ప్రాక్టీస్ మెటీరియల్ మీరు తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వండి. మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం. సో కోచింగ్లకి వెళ్ళిపోయి రకరకాల వేల ఖర్చు పెడుతున్నారు. ఇది అద్భుతమైన అవకాశం. రత్నం సార్తో జర్నీ కింద నా వాట్సాప్ నంబర్ ఉంది, మెసేజ్ చేయండి ఫ్రెండ్స్.